హలో హాయ్ అందరికండి. నేను ఈరోజు పల్లీలు నువ్వులు రెండు కలిపి నేను పల్లిపట్టి అయితే చేయబోతున్నాను. సో ఇప్పుడు బెల్లాన్ని అయితే సన్నగా తురుముకొని ఇలా మరిగించుకుంటున్నాను. పాకం చేసుకోవాలి. ఇలా పాకం వచ్చేలా చేయాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చేలా మనం కలుపుతూ ఉంటే కొంచెం కింద అంటుకోకుండా ఉంటుంది. సో ఇంకో తీగ పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నేను వేయించుకున్న నువ్వులు, వేయించుకున్న పల్లీలు ఇవైతే పాకంలోకి వేసేసుకుంటున్నాను. సో వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఏంటంటే రోజు పిల్లలకి ఇచ్చినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇలా ఉండాలండి. తీగ పాకం ఇలా గట్టి పడుతూ ఉండాలి. ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి పాకం. చూసారా, ఇలా కొంచెం ఇంకా కొద్ది గట్టిగా అయితే మనకు పల్లిపట్టి అనేది వస్తుంది. నేనైతే ఇవి అప్పుడప్పుడు పిల్లలకు స్కూల్లో స్నాక్స్ బాక్స్లో కూడా వేసిస్తాను. ఎందుకంటే హెల్తీ కదండి ఇది. సో ఇలా ఇంకా కొంచెం గట్టిగా రావాలండి. నేను ప్లేట్లకైతే నెయ్యి అనేది స్క్రబ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటుంది కదా. మనం బెల్లం పాకం అనేది కింద ఆయిల్ లాంటిది ఏదన్నా లేకపోతే కింద గట్టిగా అంటేసుకుంటుంది. కాబట్టి నేను నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇందులోకి తీసేసుకుందాం. సో ప్లేట్లలోకి తీసేసుకున్నాను. సో నేనైతే ఈ షేప్ చేసుకున్నాను.